నార్మల్ డెలివరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న సాయి సింధు హాస్పిటల్లో అత్యంత తక్కువ ఖర్చుతోనే నార్మల్ అండ్ సిజేరియన్ డెలివరీలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీలపై స్పెషల్ కేర్, సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలో తల్లికి బిడ్డకి ఒకే చోట వైద్యం. కరీంనగర్లో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏదైతే వృద్ధ తల్లిదండ్రులని వాళ్ళ చిన్న కొడుకు ఆటో ఎక్కించి పంపించి మీరు ఎక్కడికన్నా వెళ్ళి దూకండి అని వాళ్ళని పంపించడం జరిగిందంట. వాళ్ళు రాత్రి నుంచి సివిల్ హాస్పిటల్ ముందు ఉంటే మార్నింగ్ ఇక్కడ భోజనం పెడుతున్నారని లోపలికి వచ్చి సివిల్ హాస్పిటల్లోనే ఉన్నారు. పెద్ద ఆయన అయితే మొత్తము చాలా దీన స్థితిలో పేషెంట్ వాళ్ళు. సో వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. అలాంటి స్థితిలో ఇక్కడ సివిల్ హాస్పిటల్ దగ్గర ఎవరు లేకుండా అనాథల్లాగా ఇక్కడ ఉండడం జరిగింది. సో వెంటనే స్పందించి వాళ్ళ కొడుకులకు కూడా ఫోన్ చేయడం జరిగింది. బట్ చిన్న కొడుకు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. వాళ్ళ పెద్ద కొడుకు మాత్రం కాల్ చేయడంగానే రావడం జరిగింది. బట్ మేము రెంటెడ్ హౌస్లో ఉంటాము, తల్లిదండ్రులను పెట్టుకునే స్తోమత లేదు, అక్కడ మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పడంతో ఏదైతే అనాథాశ్రమం ఉంటుందో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఇద్దరిని దంపతులను కూడా ఆశ్రమానికి తరలించడం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ సివిల్ హాస్పిటల్లో ఒక వృద్ధ భార్యాభర్తలు, ఒక వృద్ధులు, పాపం మా తండ్రి లాంటి వయసున్న వాళ్ళు, మా తాత నాన్నమ్మ లాంటి వయసున్న వాళ్ళు, తల్లి భార్యాభర్తలు ఇద్దరు కలిసి 24 గంటలు గడిచిపోయింది. పాపం ముసలి వాళ్ళు, వృద్ధులు హాస్పిటల్ వరండా మీద పడుకోనని చెప్పి మాకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం అంతా ఇక్కడికి వచ్చి అనాథాశ్రమంతో పాటు వాళ్ళకున్న 2 కొడుకులకు కూడా మేము కాల్ చేసి పిలిపించడం జరిగింది. వాళ్ళ చిన్న కొడుకు రెస్పాన్స్ ఇవ్వకుండా మంతిల్లో ఉంటాడు. సో రెస్పాన్స్ ఇవ్వకుండా నేను ఇప్పుడే వస్తా అని చెప్పి మరి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఇంకో పెద్ద కొడుకు కరీంనగర్లో ఉంటాడు కాబట్టి ఆయన వెంటనే వచ్చి స్పందించి నాకు ఇల్లు లేదన్నా, నేను కిరాయికి ఉంటా, తల్లిదండ్రులను తీసుకోకపోతే నాకు ఎవరు కిరాయికి ఇస్తలేరన్నా అని చెప్పి మాట్లాడడంతో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఒక వృద్ధాశ్రమానికి ఆ వృద్ధ తల్లిదండ్రులను తరలించడం జరిగింది. కానీ ఏది ఏమైనా కరీంనగర్ జిల్లాలో ఇలాంటి సంఘటన, ఈ దుర్ఘటన జరగడం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ సమాజం మీద తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవంగా నాకు కూడా తండ్రి లేడు, చిన్నప్పుడే మా తండ్రిని నేను కోల్పోయినా. ఈరోజు తల్లిదండ్రి ఉండి కూడా అసలు బిడ్డలు, కొడుకులు, తల్లిదండ్రులను అనాథగా ఒక వరండా మీద వదిలిపెట్టడం మాత్రం చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. నాకు అనిపించింది అసలు నా తండ్రి ఉంటే నేను ఎంతో బాగా చూసుకునేవాడిని, కానీ నాకు తండ్రి లేడు అనే బాధ ఒక దిక్కు అయితే, తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఇట్లా తల్లిదండ్రులను రోడ్డు మీద పడేయడం మాత్రం చాలా సమాజంలో ఇది చాలా అలాంటి పిల్లలకు సిగ్గుచేటు అని చెప్పి తెలియజేస్తూ, వృద్ధ తల్లిదండ్రులను ఖచ్చితంగా ఇక్కడున్న వాళ్ళ కొడుకులు కానీ కూతురులు కానీ వెంటనే స్పందించి వాళ్ళని తీసుకుపోవాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. కొడుకుల ఇంటికి పంపిస్తామంటే కూడా ఆ తల్లిదండ్రులు మేము పోతే మమ్మల్ని కొడతారు అని చెప్పి వాళ్ళు బాధపడడం మాత్రము చాలా బాధాకరము. అది ఎంత ఇబ్బంది పెడితే తల్లిదండ్రులను వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతారు అనేది మనం అర్థం చేసుకుంటా ఉన్నాము. కాబట్టి తల్లిదండ్రులను పిల్లలు సాదే బాధ్యత ఉంది. 9 నెలలు నవమాసాలు మోసి తల్లిదండ్రులు వాళ్ళు నానా ఇబ్బందులు పడి వాళ్ళ ఆహారాలు మానుకొని పిల్లలను పోషించి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేస్తే ఇవాళ తల్లిదండ్రులను రోడ్డు మీద పడేయడం అనేది పిల్లలకు చాలా సిగ్గుచేటు అని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఈ సమాజంలో మానవతా దృక్పథం మాత్రం కాపాడాలి, మానవతా దృక్పథంగా తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవాలని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఇక్కడ మేము వెళ్తా ఉంటే వాళ్ళిద్దరూ పడుకొని ఉన్నారు. వాళ్ళ పిల్లలకు కూడా మేము ఫోన్ చేసినాం, ఎవ్వరు కూడా సరైన రెస్పాన్స్ లేదు. అక్కడ చూస్తే ఎందుకు బాధ అనిపిస్తుందంటే, నాకు ఒక చిన్న బాబు, వాళ్ళను ఎట్లా మనం పెంచి పోషించి వాళ్ళకు చిన్న ప్రతి థింగ్ కా నుంచి మనం కొని ఇంత పెద్ద చేస్తాము. ఇప్పుడు వాళ్ళ వయసులో కూడా ఆ పిల్లల్ని అంత మంచిగా సాధిన తర్వాత ఇప్పుడు వాళ్ళ స్థితి ఆ మోరి పక్కన ఆ వరండా మీద తీసుకొచ్చింది కన్న కొడుకులు. ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులు కానంది మీరు రాలేదు, వాళ్ళు కన్నందుకైనా వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు అనేది పక్కన పెట్టి మీకు తోచినంత మీరు సాయం చేయరే తప్ప వాళ్ళను మానసికంగా మాటలతోని కానీ
వాళ్ళు అదే భయపడుతుండ్రు, ఎవరింటికి పోము మేము అని భయపడుతుండ్రు. అంటే మనకు తెలిసి ముంగటచ్చి ఏదో చేస్తామనుడు కాదు, ఇంట్లో తల్లికి కానీ తండ్రికి కానీ నేను నా బిడ్డ దగ్గర ఉంటా, నేను నా కొడుకు దగ్గర ఉంటా అని ఎవరు చెప్పరు. ఎందుకంటే అంత టార్చర్ పెడితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము ఎక్కడికి పోము, ఈడైనా మాకు కారంతో పెట్టినా మేము తింటాం కానీ మేము ఎక్కడికి పోము అని చెప్పిర్రు. అంటే అంత ఇట్లాంటివి తెలిసి ఇది ఒక్కటే చూస్తున్నాం, ఇంకా తెలియక ఎన్ని ఉన్నాయో. దయచేసి అందరూ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నా. కొంచెమన్నా మారురి, కర్మ అనేది ఉంటే దానికన్నా భయపడుర్రి కనీసం, అంతే. నా పేరు జింక లావణ్య, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు. దయచేసి పిల్లలు ఎవరు కూడా తల్లిదండ్రులని అనాథలుగా వదిలేయకండి. వాళ్ళైతే వృద్ధ దంపతులు నైట్ నుంచి అట్లీస్ట్ వాటర్ కూడా లేవంటే వాళ్ళ చలికి ఇక్కడ సివిల్ హాస్పిటల్ లోపల ఉండడం జరుగుతూ ఉంది. సో ఎవరైనా మీకు పోషించలేని స్థితిలో ఏదైనా ఉన్నా కూడా ఏదైనా ఆశ్రమంలో అయినా చేర్పించడం, వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు దిక్కు లేకుండా ఇలా పడిపోయి ఉన్నారు. వచ్చేసి చూసేసరికి అందరూ కూడా అనాథాశ్రమంకి ఫోన్ చేసి వాళ్ళని అనాథాశ్రమంకి తరలించడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రేమ్తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ సివిల్ హాస్పిటల్ నుండి.